హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఒక మంచి ఫిషింగ్ వీడియో అండి. కొల్లేరు సరస్సులో చేపలు పట్టాకి వెళ్ళాం మా ఫ్యామిలీ మెంబర్స్ మొత్తం. చక్కగా ఎలా పట్టాం ఏంటి అనేది ఈ వీడియోలో మీకు చూపిస్తాను. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మీలో ఎవరైతే నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి, మేము స్టార్ట్ అయ్యాము. ఇప్పుడే ఇంటి దగ్గర నుంచి బయలుదేరాము. సుమారుగా మన ఇంటి దగ్గర నుంచి ఒక 15 కిలోమీటర్లు ఉంటుంది అనమాట. కొల్లేరు లేక్ దగ్గరికి వెళ్తున్నాం ఈరోజు చేపలు పట్టాకి. స్టార్ట్ అవడమే మా అమ్మాయిని కారు ఎదురమ్మని స్టార్ట్ అయ్యాం అనమాట. ఈ జర్నీ బాగా ఎంజాయ్మెంట్ జరిగిందండి. చూడండి, వీడియో చివరిదాకా చూడండి. వీడియోకి ఒక లైక్ చేసుకోండి. చాలా అద్భుతంగా ఉంటుంది అనమాట. అలా స్టార్ట్ అయ్యి మేము బయలుదేరి వెళ్ళామన్నమాట. అంటే ఫుడ్ అది కూడా ఇంట్లో నుంచి అమ్మ అయితే గారెలు పెట్టింది. ఆ గారెలు తీసుకుని వెళ్ళిపోయాము. అక్కడికి వెళ్ళిన తర్వాత మా బామ్మర్ది గారు వెళ్ళి ఫుడ్ అది తీసుకొచ్చారనమాట. చూడండి, చాలా బాగా ఎంజాయ్ చేసాం. పిల్లలు పెద్దవాళ్ళు అందరూ కూడా బాగా ఎంజాయ్ చేసాం. అంటే నేను, మా ఫ్యామిలీ, అలాగే మా చెల్లి వాళ్ళు, వాళ్ళ ఫ్యామిలీ అనమాట. నాకు తెలుసు కదా చేపలు పట్టడం ఎంత పిచ్చో, అలాగే వాళ్ళకు కూడా అంత ఇంట్రెస్ట్ అనమాట. ఈసారి మొట్టమొదటిసారి మా మిస్సెస్ కూడా వచ్చింది చేపలు పట్టాకి. చూడండి, అందరూ ఏదో మూవీకో లేదా ఫంక్షన్కి వెళ్తున్నట్టు రెడీ అయ్యి బయలుదేరాం. ఇద్దరేమో, ముగ్గురేమో బండి మీద వస్తున్నారు, మిగతా వాళ్ళంతా కార్లో బయలుదేరాం అనమాట. మమ్మల్ని ఫాలో అవుతూ వచ్చారు. చూడండి, లొకేషన్కి అయితే వచ్చాం. అంటే చూసారా, మట్టి రోడ్డు. అదంతా కొల్లేరు అనమాట. కొల్లేరులో చాలా మంచి మంచి ఫిషెస్ ఉంటాయండి. అవి పడదామనే ఉద్దేశంతో మా దగ్గర ఉన్న ఎక్విప్మెంట్ మొత్తం తీసుకుని బయలుదేరాం అనమాట. యుద్ధానికి బయలుదేరాం. ఎన్ని చేపలు పడతాయి ఏంటి అనేది మీరు చివరి వరకు చూస్తే తెలుస్తుందన్నమాట. మీరు చాలా ఎంజాయ్ చేస్తారు. వీడియోని మొత్తం కంప్లీట్ చూడండి. చూడండి, రోడ్డు ఎలా ఉందో చూసారా. ఆ రోడ్లు అలా నెమ్మదిగా వెళ్ళామన్నమాట. లొకేషన్కి చాలా దగ్గరలో వచ్చామండి. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందంటే లొకేషను. ఆ కొల్లేరు అందాలు చాలా అద్భుతంగా ఉంటాయి అన్నమాట. మేము కొద్దిగా ఎండలో వచ్చాం కాబట్టి అంత కనిపించకపోవచ్చు. ఈవినింగ్ టైం కానీ మార్నింగ్ టైం కానీ చాలా చాలా బాగుంటుంది అనమాట. మేము వెళ్ళేసరికి ఆల్మోస్ట్ 1 o'clock అయిపోయిందండి. ఇప్పుడే ఆగి దిగుతున్నాం అనమాట. అందులో నుంచి సరంజామా తీసి దాన్ని ఎట్లా ప్రిపేర్ చేయాలి ఏది అదంతా మీకు ఇప్పుడు నేను చూపిస్తాను. చూడండి, మేమంతా ఎంత చక్కగా రెడీ అయ్యి చేపలు పట్టకు వచ్చాము. తర్వాత నేను ఆలోచించుకుంటే నవ్వు వచ్చిందనమాట. చూడండి, మా బావగారు, మా చెల్లి, మా పిల్లలు అందరూ చక్కగా రెడీ అయిపోయి ఫిషింగ్ పట్టాకు వచ్చామండి. చూడండి ఎంత పిచ్చో మాకు. ఇది అవసరం లేదా? ఇది సెంచింది. ఇప్పుడు 2 piece రాడ్ అన్నమాట. నీళ్ళు ఇలా సెటప్ చేసుకోవాలి. ఫిష్ ఫైటర్ ఒకటి దయ్యం చేపడు. దీన్ని ఇలా హుక్ చేసుకోవాలన్నమాట. ఇది వీలు. ఈ వీల్కి ఇప్పుడు మనం కట్టుకోవాలంటే ఇలా తీసేసి దీనిలో నుంచి తీయాలి. దీనిలో నుంచి ఇలా తీస్తే, ఎందుకంటే ఇది ఇలా రావాలి, లేదా ఇలా 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 తీసేసుకుని మనకు కావాల్సినంత వైరు తీసుకోవాలన్నమాట. మనకి కావాలి గుచ్చిగా ఎలా ఉంటారు, దీనికి మనం పిండి పెట్టి లోపలికి వేయాలన్నమాట. ముందు దీనికి గుచ్చగాయలం అంటారు. ఏమైనా కానీ పడతాం గ్యారంటీ. మేము ఇక్కడ చేప ఎందుకు తీసుకొచ్చా? మరి బయట దిగి చేపలు పట్టాలి. తెలిపి ఆట ఎక్కించాక ఇందులోకి గుచ్చి ఇట్లా కదా, ఇందులోకి ఇలా
చూపించి నాట్ వేసేద్దాం అంతే సరిపోతుంది. ఇది చూసారా, దీన్ని చక్క ఇలా ఇచ్చేసి ఇందులోంచి దీన్ని లాగేసాం అనుకోండి ఈ సెట్ని, సరిపోద్ది. మా డాడీ ఇవన్నీ చేసింది. ఆ తారలో వెళ్ళిపోవాల్సింది మరి. అన్నయ్య ఎక్కడికి వెళ్ళాడు? ఫుడ్ చెప్తాను. ప్రిపేర్ చేసుకుంటా ఉన్నాడు. అయిపోతాం ఇంకా ప్రిపేర్. ఇప్పుడు ప్రిపేర్ చేసుకోవడం కాదు ఇక్కడ. ఇప్పుడు దీనికి మనం మేత పెట్టుకుందాం. అరే మేత తీసుకురా. ఆల్రెడీ మేత మేము ప్రిపేర్ చేసేసాం చూసారా. తౌడు, గోధుమ పిండి, చెక్క అన్నమాట. చూసారా, దీన్ని ఇలా చేసి దీనికి ఇలా గుచ్చేయాలన్నమాట. అంటే ఇది మొత్తం స్ప్రింగ్ మొత్తం అందులోకి వెళ్ళిపోయి దీన్ని ఈ విధంగా పెట్టేసి ఇవి ఉన్నాయి చూసారా, ఈ హుక్స్ మనకు కనపడకుండా చక్కగా దానికి పెట్టేసుకోవాలన్నమాట. సరిపోద్ది. ఇలా ఇందులో గుచ్చేయాలి. ఈ సూదుల్ని ఇట్లా గుచ్చేసి, చాలా షార్ప్ ఉన్నాయండి. ఈ పాపప్స్ ఉన్నాయి చూసారా, పాపప్స్తో పాటు దీన్ని ఇలా పెట్టేసి ఇలా నొక్కేయాలి. తెలియకుండా కనపడకుండా సెట్ చేస్తున్నాం అనమాట. దాన్ని మోసం చేస్తున్నాం ఇప్పుడు మనం. అయినా అయ్యి మళ్ళీ మోసం చేస్తున్నాయి. కనపడకుండా నొక్కేయాలన్నమాట. ఇది పెద్దది, చిన్నవి మామూలుగా వేసుకున్నాం బాటిల్. ఇటే ఊరు శంభు ఆట ఉంది. కొరమైన వచ్చేయాలి, మీ అమ్మ రుద్దేయాలి ఇంటికి వెళ్ళాలి. మా అమ్మ రుద్దలేదు, బాగా రుద్దించి వెళ్ళాలి. గవర్నమెంట్ ఇప్పుడు నేను దీన్ని చూసారా, దీన్ని లోపలికి చెప్తాను అనమాట. ఇక్కడ ఒక చిన్న మిస్టేక్ జరిగింది. నేను అలా విసిరినప్పుడు ఏమైందంటే, అది ఫస్ట్ టైం అంత వెయిట్ పెట్టి విసరటం నాకు తెలియదు అనమాట. అలా విసిరేసరికి ఏమైందంటే అది రాంగ్ డైరెక్షన్లోకి వెళ్ళి గుర్రటెక్లో పడిపోయింది. అది కొత్తది అనమాట తీసుకున్నది. అది పోద్దామని భయం వేసింది, కానీ చివరికి దొరికింది అనమాట. ఇదిగోండి, జస్ట్ ఈ విధంగా చిన్న చిన్న బాల్స్ దీనికి సెట్ చేసేసుకుని మేతంతా పోయింది, మొక్కలు 4 హుక్ అనమాట. కొంతమంది అయితే 6 హుక్స్ అలా పెడతారు. ఇది 4 హుక్ అనమాట. భలే వండి పెట్టుకుందని. చాలా రిచ్ గా ఉంది సార్. పెడితే ఎలా ఉంది? కొద్దిగా ఎదరికి వెళ్ళిపోండి. చల్లగా ఉంది, ఇది పెట్టగానే చల్లగా ఉందంట. చల్లదోడు వల్ల ఇదిగో పెట్టుకొని చూడు కావాలంటే. నిజమా? మరి కూలింగ్ గ్లాస్ ఇది. నేను రీడింగ్ గ్లాస్ కొనుక్కుందాం అనుకుంటున్నానే, రీడింగ్ కళ్ళజోడు. చేసుకున్న తర్వాత దీన్ని మనం లోపలికి తీసుకుందాం అనమాట. ఇది ఒక టైప్ ఆఫ్ గేలం. ఆల్రెడీ పోయింది. పట్టుకున్న మామయ్య అది వద్దులే. అన్న డబ్బా వెళ్ళిపోతుంది. పాలకో ఉండలాగా ఉంది. పాలకో ఉండాలి. పట్టపడి దీనికి రాళ్ళు అడ్డం పెట్టాలి.
దీంట్లో ఇది పెడదామా? దీని మీద ఏదన్నా రాయిపోయి బాహుబలి సామ్రాజ్యం కింద గాజు ముక్కలు అవన్నీ చూసుకుంటారా? ఇప్పుడు మళ్ళీ పెద్ద గేలం అబ్బాయి ఇక్కడ పెడదాం. బొమ్మలు ఉన్నాయి. చేపలు తినేసిందా? ఎంత పిచ్చి పట్టించారు వీళ్ళకి. బిర్యానీకి ఎవరో పుట్టుకొచ్చేసింది అని నైట్ దాకా రాకూడదు. నేనేనా పెద్దగాలం నేను ఆయన పిల్లల్ని ఎవరు తీసుకెళ్ళి ఏదో అక్కడ ఇస్తే నా దగ్గరే పడింది వచ్చి. నాయన చేసేసాము. టైప్ చేసేసి ఇది చూడు, ఇది ఇండికేటర్ అనమాట. మనకి చేప పడిందా లేదో మనం దూరంగా ఉండి వేరే హుక్ వేసాం అనుకోండి, ఇలా పెడితే మోగుద్ది అనమాట. ఊగినప్పుడు సెటప్ చూసారా చక్కగా. ఎప్పుడైతే చేప టైట్గా లాగుతుందో ఇది తిరుగుతుంది అనమాట, గిరగిర ఈ వీలు తిరుగుద్ది అనమాట. ఆ గేలం అలాగే ఉంది, ఇంకేం లాగలేదు. చూడండి ఇలాగా బ్రిడ్జి చూసారా, లొకేషన్ మాత్రం సూపర్గా ఉంది కదా. చుట్టూతో చూడండి, ఇదంతా కొల్లేరండి, కొల్లేరు లేక్. మన ప్రపంచంలో మంచినీటి సరస్సులో ఇది ఒక మంచినీటి సరస్సు అనమాట. లొకేషన్ సదిరిపోయింది చూసారా, ఎక్సలెంట్గా ఉంది చూడండి. ఇదనమాట, చాలా బాగుంది కదా, సూపర్ కదా. ఎలక్ట్రిక్ పల్లె కాబట్టి అదే ఆటో పైలట్ లెక్క. నువ్వు ఏం చేయాల్సిన లొకేషన్ యాక్యురసీ ఎక్కువ దాంట్లో, అందుకని చెప్పేసి అన్నదానం చేస్తారు. ఇప్పుడు చూసారా, ఇప్పుడు మళ్ళీ ఆ గేలం తీసేసి కొరమేలు పట్టేదనమాట. దానికి ఒక ఫ్రాగ్ ఉంటుంది అనమాట, దానికి వాటర్లో విసిరి దాన్ని అలా వీల్ తిప్పుతూ ఉంటే అది లైవ్ ఫిష్ అనుకుని చెప్పి పట్టుకుంటుంది అనమాట కొరమేను. చూసారా ఎలా వస్తుందో, అది కప్ప వచ్చినట్టు వస్తుంది అనమాట. అలా పాక్కుంటూ వస్తే అది ఏంటంటే అది మేత దొరికిందని చెప్పి కొరమేను పట్టుకుంటుంది అనమాట. కానీ దీనికి చాలా ఓపిక కావాలి. ఫైనల్గా ఏమైందంటే చాలా ట్రై చేసాం కానీ ఒక్క చేప పడలేదు. ఒక 4 గంటల సేపు అక్కడే స్పెండ్ చేసాం కానీ ఒక్క చేప అయితే పడలేదు. మళ్ళీ వచ్చిన దాన్ని పెట్టే సదురుకొని ఇంటికి వచ్చేసాం అనమాట. కానీ ఎంజాయ్ చేసాం, చాలా బాగా అనిపించింది. కొద్దిగా ఎర్లీ మార్నింగ్ వెళ్ళుంటే ఏదైనా చేపలు పట్టాకి ఆస్కారం ఉండేది. కొద్దిగా వాటర్ లెవెల్ కూడా తగ్గడం వల్ల మాకు అవ్వలేదు. కానీ దాన్ని కొద్దిగా గ్రౌండ్ లెవెల్ ప్రిపేర్ చేసుకుంటేనే బాగుంటుంది. మిమ్మల్ని డిసప్పాయింట్ చేశాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.